హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనతో డాక్టర్ తేజ ఉన్నారు. సో మేమిద్దరం ఫ్రోజన్ షోల్డర్ గురించి ఆయన నన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, జనరల్ క్వశ్చన్స్. నేను మీకు ఆన్సర్ ఇస్తాను. అసలు ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి సార్? ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటంటే ముఖ్యంగా ఈ డయాబెటిక్ పేషెంట్స్లో, హైపోథైరాయిడ్ పేషెంట్స్లో ఇది క్యాప్సూల్ అనేది టైట్ అయిపోయి మూమెంట్స్ అనేవి అంత ఫ్రీగా ఉండవు అనమాట. మూమెంట్స్ అనేవి స్టిఫ్గా అవుతాయి. సో బేసిక్గా ఏంటంటే దీనికి ఇంకొక పేరు అడ్హెసివ్ క్యాప్సులైటిస్, ఇంకొక పేరు పెరియార్థరైటిస్ షోల్డర్. సో ఏమవుతుందంటే షోల్డర్ జాయింట్ క్యాప్సూల్ అనేది టైట్ అయిపోతుంది. సో టైట్ అయిపోవడం వల్ల వాళ్ళకి మూమెంట్స్ అనేవి ఫ్రీగా ఉండవు. అది ఎలా కనుక్కోవాలి సార్? సో బేసిక్గా ఏంటంటే ముందు హిస్టరీ తీసుకుంటాం తేజ. లైక్ పేషెంట్కి ఎన్ని రోజుల నుంచి షోల్డర్ పెయిన్ ఉంది, కింద పడ్డారా, దెబ్బ తగిలిందా, తర్వాత ఏమైనా డయాబెటీస్ ఏమైనా ఉందా, థైరాయిడ్ ఏమైనా ఉందా, అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటి, అసలు ఎన్ని రోజుల నుంచి ఉంది, ఈ డీటెయిల్ హిస్టరీ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత నెసెసరీ ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం అనమాట. లైక్ ఎక్స్రే, అవసరం అనుకుంటే ఎంఆర్ఐ చేసి దెన్ విల్ డయాగ్నోస్. కొన్ని టెస్ట్లు ఉంటాయి, ఆ టెస్ట్లు కూడా చేయాలి. ఎంఆర్ఐ కంపల్సరీ తీయించాలా సార్? ఎంఆర్ఐ కంపల్సరీ చేయించాలా లేదా అంటే, లైక్ ఇఫ్ యూ ఆర్ సస్పెక్టింగ్ సమ్ కఫ్ టేర్, ఇప్పుడు మీరు ఎక్స్రే చేయిస్తాం. మనం ఎక్స్రేలో ఫస్ట్ బాగానే ఉంటుంది. పేషెంట్ ఏమో పెయిన్ అంటూ ఉంటారు, ఎన్ని రోజులైనా మందులు వాడినా తగ్గడం లేదు అంటే దెన్ ఒకసారి ఎంఆర్ఐ కూడా చేయించండి. ఏదైనా కఫ్ టేర్ ఏమైనా ఉందా అనేది తెలుసుకోవడానికి ఎంఆర్ఐ అడ్వైస్ చేస్తాం. మెడిసిన్స్ తో తగ్గుతుందా సార్? మెడిసిన్స్ తో హలో చెప్పు అడుగు. మెడిసిన్స్ తో తగ్గుతుందా సార్? చాలా మందికి మెడిసిన్స్ తో తగ్గుతుందండి. బట్ కొంతమందిలో మెడిసిన్స్ కి, ఫిజియోథెరపీకి తగ్గదు. ఫ్రోజన్ షోల్డర్ ఏంటంటే బై అండ్ లార్జ్ అదొక సెల్ఫ్ లిమిటింగ్ కండిషన్. చాలా మందికి తగ్గిపోతుంది. 90% పేషెంట్స్లో ఏంటంటే టాబ్లెట్స్, మెడిసిన్స్, ఫిజియోథెరపీ పేషెంట్స్తో అది తగ్గిపోతుంది. కేవలం కొంతమంది వాళ్ళు మాత్రమే ఎంయూఏకి లేదా లేటర్ స్టేజ్కి వాళ్ళు వెళ్తారు తప్ప, బట్ చాలా మందికి మెడిసిన్స్తో, ఫిజియోథెరపీ అండ్ ఎక్సర్సైజెస్తో తగ్గుతుంది. ఎంయూఏ అంటే ఏంటి సార్? ఎంయూఏ అంటే ఏంటంటే పేషెంట్కి అనస్థీషియా ఇచ్చి, మత్తు ఇచ్చిన తర్వాత, సెడేషన్ ఇచ్చిన తర్వాత, ఈ షోల్డర్ స్టిఫ్గా ఉంటుంది కదా, సో ఇలా అంటాం. మీకు అర్థమైందా? సో షోల్డర్ మూమెంట్స్ అన్ని వాళ్ళు పడుకొని ఉంటారు మత్తులో, ఇలా చేస్తే అది అడియేషన్స్ ని రిలీజ్ చేస్తాం. బేసిక్గా ఇది ఒక డే కేర్ ప్రొసీజర్. మార్నింగ్ అడ్మిట్ అవుతే ఈవినింగ్ డిశ్చార్జ్ అయిపోవచ్చు. సెడేషన్ మత్తిస్తాము. సో మత్తు ఇవ్వాలంటే ఖచ్చితంగా గుండె డాక్టర్ గారు, తర్వాత అనస్థీషియా డాక్టర్ గారు ఇద్దరు చూసి వాళ్ళు పేషెంట్ ఫిట్ గా ఉన్నారు అనుకుంటే దెన్ విల్ ప్రొసీడ్ ఫర్ ఎంయూఏ. ఎంయూఏ కాకుండా షోల్డర్ ఆర్థ్రోస్కోపీ చేయించాలా? గట్టిగా అడుగు. ఎంయూఏ అనేది ఎంయూఏతో తగ్గకపోతే ఇక షోల్డర్ ఆర్థ్రోస్కోపీ చేయాలా లేదా అంటున్నారు, అంతేనా? అంటే ఏంటంటే మనకి ఓన్లీ అడిసివ్ క్యాప్సులైటిస్ ఉందా ప్రాబ్లం, లేదా రొటేటర్ కఫ్ టేర్స్ కూడా ఇన్వాల్వ్ అయినాయా లేదా అనేది చూసుకోవాలి తేజ. సో దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఫ్రోజన్ షోల్డర్ ఉందనుకోండి, ఎంయూఏ సరిపోతుంది. బట్ మాక్సిమం చాలా మంది పేషెంట్స్ లో కఫ్ టేర్స్ ఉన్నాయి అనుకోండి, కఫ్ టేర్స్ మళ్ళీ చూడాలి. అది పార్షియల్ కఫ్ టేరా, కంప్లీట్ కఫ్ టేరా, పార్షియల్ కఫ్ టేర్ అయితే బర్సల్ సైడ్ కఫ్ టేరా, ఆర్టికులర్ సైడ్ కఫ్ టేరా, ఇవన్నీ చూడాలన్నమాట. రైట్. కఫ్ టేర్ అంటే మనం దానికి ఏం చెప్తాం సార్? గట్టిగా అడుగువా, చెప్పు. కఫ్ టేర్ అంటే మనం ఏంటి సార్? కఫ్ టేర్ అంటే ఏంటంటే మనకి రొటేటర్ కఫ్ మజిల్స్ అనేవి ఉంటాయి. ఇది షోల్డర్ జాయింట్, ఇది గ్లీనాయిడ్, ఇది హ్యూమరల్ హెడ్, ఓకేనా. ఇక్కడ కొన్ని షోల్డర్ మజిల్స్ అనేవి ఉంటాయి అనమాట. ఏంటి? సూప్రాస్పైనటస్, ఇన్ఫ్రాస్పైనటస్, టీరిస్ మైనర్, సబ్స్కాపులారిస్. ఓకే. సో ఎప్పుడైతే ఈ మజిల్స్, ఈ 4 మజిల్స్ ఒక కఫ్ మాదిరి ఫార్మ్ అవుతుంది అనమాట. సో ఏదైనా దెబ్బ తగలడం వల్ల కానీ, లేదా ఏదైనా డీజనరేషన్ వల్ల కానీ ఈ రొటేటర్ కఫ్ మజిల్స్ అనేవి చినిగిపోవచ్చు. దాన్ని కఫ్ టేర్ అంటాం. ఈ కఫ్ టేర్ ఎందుకు వస్తుంది సార్? ఇది దెబ్బ తగలడం వల్ల రావచ్చు, లేదా డీజనరేషన్ వల్ల రావచ్చు. దెబ్బ తగిలితే వచ్చేదాన్ని ట్రామాటిక్, పోస్ట్ ట్రామాటిక్ అంటాము. ఏజ్ వల్ల వచ్చేదాన్ని డీజనరేషన్ వల్ల వచ్చింది కాబట్టి డీజనరేటివ్ టేర్ అంటాం. ఈ సర్జరీ తర్వాత ఇవన్నీ ఇష్యూస్ తగ్గుతాయా సార్? ఎర్లీ స్టేజెస్ లో కనుక పేషెంట్ కనుక వస్తే వాళ్ళకి సర్జరీ వల్ల వాళ్ళకి చాలా మంచి రిలీఫ్ ఉంటుందండి. లేట్ స్టేజెస్ లో వస్తే అంత రిలీఫ్ రాకపోవచ్చు. సో ముందుగా కనుక వచ్చి ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే, కఫ్ రిపేర్ చేస్తే బాగుంటుంది.
అట్లా కాకుండా మ్యాసివ్ కఫ్ టేర్, బాగా రిట్రాక్షన్ ఉంది, సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే అంత పెద్ద రిజల్ట్ ఉండకపోవచ్చు. ఇప్పుడు నేను స్పోర్ట్స్ సో పర్సన్ సార్, ఇనిషియల్ గా వస్తేనే బాగుంటుంది రిజల్ట్. ఇప్పుడు నేను స్పోర్ట్స్ పర్సన్ సార్, సో నేను గేమ్స్ మళ్ళీ రెగ్యులర్ గా ఆడుకోవచ్చా? యా, మళ్ళీ ఆడుకోవచ్చు అండి, హ్యాపీగా ఆడుకోవచ్చు. ఎంబీఏ తర్వాత ఫిజియోథెరపీ చేయించాలా సార్, లేకుంటే అది ఆటోమేటిక్ గా అదే? లేదు, ఎంఈఏ తర్వాత మళ్ళీ ఫిజియోథెరపీ కంపల్సరీ చేయించాలి. చాలా మంది ఏమనుకుంటారంటే ఎంఈఏ చేశాం కదా, ఇంకా ఎంఈఏ తర్వాత మ్యానిపులేషన్ ద్వారా అనస్థీషియా తర్వాత ఫిజియోథెరపీ అవసరం లేదు అనుకుంటారు. కానీ ఫిజియోథెరపీ చేయించాలండి, అప్పుడు మీకు మంచి రిలీఫ్ అనేది ఉంటుంది. ఒకవేళ షోల్డర్ పెయిన్ ఎంబీఏతో తగ్గకపోతే మనకి ఏం చేయొచ్చు సార్? షోల్డర్ పెయిన్ ఎంయూఏతో కూడా ఇంకా తగ్గలేదు అంటే డెఫినెట్ గా మళ్ళీ మీరు దగ్గరలో ఆర్థోపెడిక్ సర్జన్ ని కన్సల్ట్ అవ్వండి. నెసెసరీ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఎగ్జామినేషన్ తర్వాత, అంటే దానికి కఫ్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా ఇవన్నీ చూడాలి, దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మీకు కనుక ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.